ఇష్టం లేదు పిల్లలకు కూడా. కాకపోతే నేను ఇంకా మారుతాడు. ఏం మారుతాడమ్మా? మీరు చక్కగా సెల్ఫ్ ఎంప్లాయిడ్. 15 సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తిలో ఒక్క మంచి గుణం చెప్పు, ఒక సద్గుణం చెప్పు. ఇన్ని సంవత్సరాలు బట్టి సంపాదిస్తాడా, కష్టపడతాడా, తాకుండా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఆఖరికి అది ముదిరి పాకాన పడి ఈరోజు ఏమీ అనన్నటువంటి నువ్వు రేపు ఈ ఆడపిల్ల మీద చెయ్యేసినా కూడా ఏం మాట్లాడవు అనే ధైర్యం వచ్చేస్తుంది అతనికి. 1 year నుంచి నడిపిస్తున్నారు ఈ భాగవతాన్ని మీరు. ఆ పిల్ల ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా? నీకు కాక నీ అవసరాలకి నీ స్వార్థానికి ఆయన ఇంట్లో ఎంటర్టైన్ చేస్తున్నావు. అసలు ఎంత కాలం తర్వాత ఆ పిల్ల మీ దగ్గర రియాక్ట్ చెప్పడం అనేది జరిగిందో? ఒకసారి చేస్తుంటే నేను చూసాను. అప్పుడు నాన్న వెనక్కి లాగితే కొట్టాడు నన్ను కూడా. ఇంకా అమ్మ తర్వాత నువ్వు రిటర్న్ ఇంకోటి లాగి పీకాల్సింది. ఏం చేస్తున్నావురా అయ్యా నువ్వు అని లాగి నువ్వు ఇంకోటి పీకాల్సింది. కొడుతున్నాడు నన్ను. నువ్వు కొట్టు, నీకు చేతులు కాళ్ళు బానే ఉన్నాయిగా. ఇలాంటి తప్పుడు పని చేసినప్పుడు ఎవడైనా పర్వాలేదు. తాగుండండి అన్నప్పుడు తాగే ఉన్నా. అసలు ఇప్పుడు కూడా తాగే ఉన్నాడా? ఏం పేరు ఆయన పేరు? సుబ్బారావు అండి. ఏం సుబ్బారావు? సిగ్గు లేదండి మీకు? ఆ పిల్ల మీద చెయ్యేసావంట, నిజమేనా? అది మందు తాగేసింది. మందు తాగితే అనకూడదు కానీ వెళ్ళి తినాల్సిందే మందు తాగేసి అన్నం బదులు. మా మొదటి భార్య ఉన్నప్పుడు బాగానే ఉండేవాడిని అండి. మా ఆవిడ చనిపోయిన తర్వాత డిప్రెషన్కి లోన్ అయిపోయి ఇంకా మందుకి అలవాటు పడిపోయానండి. మందుకు అలవాటయ్యి ఏం పనులు చేస్తున్నావు తెలియట్లేదా? మరి అదేదో మందు తాగుతూ నువ్వు బతికేయాల్సింది. ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పిల్లల్ని బాగా చూసుకుంటా అని చెప్పేసి ఎందుకు అన్నావు? అప్పుడు చూసుకుందారా అనుకున్నానండి. కానీ ఈ మందు ముందు మా ఆవిడ ఇంక కనపడతలేదండి. మందు ఎక్కడ మందు ఉన్నా సరే అక్కడికే పోతున్నాను తప్ప మా ఆవిడని తీసుకెళ్లి సెంటర్లో నిలబెట్టి మందు ఉంటే దాన్ని అక్కడ వదిలేస్తున్నాండి, వెళ్ళిపోతున్నానండి. సాయంత్రం రాబోతు కూడా ఇంక రచ్చరచ్చ చేసి పడేస్తుందండి. ఇంట్లో నిలబడతలేదు నన్ను. నీలాంటి వాడితో మరి ఆవిడ బాగా ఉండాలా? వచ్చి రాగానే బిర్యానీ 2 పెట్టాలా? లేకపోతే రోడ్డు మీద భార్యను వదిలేసి మందు కోసం వెళ్తావా? తాగొచ్చి అమ్మని కొడతా ఉంటాడు రోజు. చెల్లిని కూడా అలా చేస్తారు, నన్ను కొడతారు. అయితే ఎవరికి చెప్పాలో తెలియదు. ఏమన్నా ఉందమ్మా ఇంకా చెప్పనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయి సునీత? ఏదన్నా ఉంటే ఇప్పుడు అట్లీస్ట్ ఫైనల్లీ ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏం న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు చెప్పండి. అతను మారడు. నాకు వద్దు. నాకు నా 2 పిల్లలు నేను చూసుకున్నా. 2 పిల్లలతో నేను ఉంటాను. సూపర్ అమ్మా. సరే అమ్మా, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మా దగ్గర వరకు ఎందుకు వచ్చావు? ఆ నిర్ణయం ఇక్కడ రాకుండా కూడా తీసుకోవచ్చు కదా. వదిలించుకోలేకపోతున్నావా ఆయన్ని? అవునండి, మీరు సలహా చెప్తారు కదా అని. మీ సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకా ఉన్నంతలో ఆయన వదిలించుకోలేండి. నాకైతే నాన్న కావాలి, కానీ మార్చండి మీరే. చూద్దాం అన్న, ఇప్పుడు ఏం మాట్లాడాలని చూద్దాము. కాదు, ఇప్పుడు ఈ స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎవరు కడుతున్నారమ్మా? ఏమ్మా సునీత? అంటే నేను మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు. అసలు ఆయన ఏమి చేయట్లేదు సార్. తాగడం, తిరగడం, వచ్చి కొట్టడం, లేకపోతే వాళ్ళ మీద చేతులు వేయడం. అమ్మ వాళ్ళని కూడా ఇంటర్ రానివ్వరు. కాదు నాన్న, నువ్వు ఎంత చూస్తున్నావు కదా, ఇంకా తండ్రి కావాలంటావేంటి? అంటే మార్చి కావాలా ఏంటి? మీ నాన్నలో ఉన్న ఒక 2 మంచి గుణాలు చెప్పు, ఎందుకు కావాలనుకుంటా. మీ అమ్మ తండ్రి అని ఏం లేదు, డైలీ తాగేసి వచ్చి మా నాన్న కొట్టడం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నాన్న కావాలి. తన్నులు తినడానికా? లేకపోతే నువ్వు కూడా తాగుదాం అనుకుంటున్నావా? నాన్న లేని బాధ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, తను చూస్తా నా నుండి బాధపడుతున్నావు కదయ్యా నువ్వు. కిరణ్ 10th grade అప్పుడు ఎన్నిసార్లు తాగావు నువ్వు? నేను తాగలేదండి. స్మోక్ చేసావా? లేదు. వెరీ గుడ్. సో ఏంటంటే వేరే వాళ్ళ ఇంట్లో తండ్రి లేనటువంటి లోటు కనిపించి నీకు ఆ లేనటువంటి పరిస్థితి ఉండకూడదు, మార్చి నా నాన్న నాకు ఇవ్వండి అని అంటున్నా. ఓకే, అంతవరకు నాకు అర్థమైంది. నీకు 15-16 years మారినటువంటి ఒక్క సందర్భం ఉందా? నీకు ఊహ తెలిసిన ఇప్పుడు వరకు మీ నాన్న మారినటువంటి సందర్భం ఒకటి ఉందా? లేదండి, ఒక్కడు కూడా లేదు. ఇగో ఎలాంటి మూర్ఖుడైనా తిండి పెట్టకపోయినా కొడుతున్నా భరించొచ్చమ్మా. మరి కన్న కూతురుతో అలాంటి బిహేవ్ చేసేటటువంటి తండ్రి కావాలని కోరుకోవడం అనేది తప్పు. మీ బ్రదరు మార్చి మా నాన్న మాకు ఇవ్వండి అని అంటున్నావు. నీకు మార్చి నాన్న కావాలా, అసలు నాన్నే వద్దా? వద్దు సార్. వద్దు. అదే నువ్వు చూసిన మీ భయంకరమైన అమ్మకి, సన్నివేశం. మీ చెల్లికి మీ నాన్న వద్దు, నీకు ఒక్కడికే కావాలి. ఓకే. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సార్ మేడం ఇక్కడ అంటే సుబ్బారావు గారు వచ్చి ఒక మాట అన్నారు. అంటే నాకు మానసికంగా బాధపడుతున్న మొదటి భార్య చనిపోయినప్పుడు నాకు తాగుడికి బానిస అయ్యాను అనేటటువంటి ఒక మాట అన్నారు. ఇక్కడ తాగుడికి బానిస అయ్యారా, లేదంటే తాగుడి బానిసత్వాన్ని బానిస అవ్వటం వల్ల నీ మొదటి భార్య భరించలేక వెళ్ళిపోయిందా, చనిపోయిందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇది చాలా కీలకమైన. ఎందుకంటే ఎలా నమ్మాలి 15 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది? మీరు ఇప్పుడు ఆవిడ చనిపోయినటువంటి లేనటువంటి ఆవిడని ఒక వంకగా చూపెట్టి ఆవిడ వల్ల నేను తాగుడికి బానిస అయిపోయి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా దీన్ని ఏమంటారంటేనండి, సైకాలజీలో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, ఎక్స్టర్నలైజేషన్ అంటూ ఉంటారు. అంటే తాగుడికి బానిస అయ్యేటటువంటి వాళ్ళు, తాగుడు అనే వ్యసనానికి బానిస అయినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉపయోగించేటటువంటి బ్రహ్మాస్త్రం.
ఏమండి పలానా సంఘటన జరిగిందండి, అక్కడి నుంచి తాగుడు మొదలైందండి. ఆ అమ్మాయి మీద ఎందుకు చేసావంటే కనుక తాగేశానండి, నాకు స్పృహ తెలియలేదు. నీ భార్యని ఎక్కడైనా నడి రోడ్డు మీద వదిలేసావంటే కనుక తాగేశానండి, తాగుడు బానిసే అని చెప్పి. అంటే ఎక్కడ కూడా ఇక ఓనర్షిప్ అనేది లేదనమాట. అంటే నా వ్యక్తిత్వంలో ఒక లోపం ఉంది, నా బుర్ర చెడిపోయింది, నా వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది, నేను పాపాత్ముడిని, దుర్మార్గుడిని, నన్ను నేల మీద వేసి చంపేయండి అనేటటువంటి ఆలోచన కానీ, లేదంటే నన్ను పరివర్తన చేయండి, నాలో ఒక మార్పు వచ్చేటటువంటి ఒక రాక్షసత్వం నుంచి ఒక మనిషిగా నన్ను తయారు చేయండి అనే ఆలోచన రాదు. ఎక్స్టర్నలైజేషన్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇందాక మీ అబ్బాయి ఒక మాట అన్నాడు, చాలా మంచి మాట అన్నాడు. అంటే వాడికి ఎక్కడో కూడా ఒక ఘోరంత ఆశ ఉంది. అంటే ఇప్పటికి కూడా మీ అబ్బాయి దీన్ని ఒక జబ్బులాగే చూస్తున్నాడు. అంటే జబ్బు నుంచి మా నాన్నగారిని ట్రీట్ చేస్తే కనుక ఒక మంచి వ్యక్తి నాకు తండ్రిగా వస్తాడనేటటువంటి ఆశ సర్వసహజంగా ఎంత క్రూరమైనటువంటి తండ్రి ఉన్నా కూడా ఆ కుటుంబంలో పిల్లలు ఆశించేటటువంటిది, భార్యలు కూడా ఆశిస్తారు. కానీ ఏంటంటే వీళ్ళు కొంత సీనియారిటీ ఉంది కదా, 15 సంవత్సరాలు బట్టి ఆ మూర్ఖత్వాన్ని చూసేటప్పటికి ఆవిడకి విసుగు వేసారిపోయి ఇప్పటికైనా దండం పెట్టి బయటకు వచ్చింది. ఇంకా ఎంత నరకం చూసిందో మీ అమ్మ మీకు ఇంకా చెప్పలేదు. పిల్లలు బహుశా ఎదుర్కొంటూ ఉండటానికి చెప్పలేక ఆవిడ లోపల దిగమింకుంటుంది. కానీ ఇంకా చాలా భయం చేశారండి అమ్మని అసభ్యంగా, చాలా మా ముందే చేసావు. అదే అంటే ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నావు కానీ నీకు అర్థం అవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే, మీ నాన్న మాట్లాడాడు, 4 మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే కనుక, ఒకటిది ఎక్కడ కూడా నా తప్పు అని ఏం అనలేదు, తప్పు తాగుడుది అన్నాడు. తప్పు నా మొదటి భార్య చనిపోవటం వల్ల నాకు ఏర్పడిన డిప్రెషన్ అని అన్నది. 4వ అంశం ఏమన్నాడంటే కనుక, వచ్చిన తర్వాత ఇంట్లో రాత్రిపూట వచ్చాక ఈవిడ హింస పెడతదంట. అవునండి. గుడ్డు ముందా పెట్టముందా అన్నట్టుంది. ఇప్పుడు అతను తాగటం వల్ల ఈవిడ హింస పెట్టిందా, లేదంటే ఈవిడ హింస పెట్టడం వల్ల అతను తాగుతున్నాడా? సో 4 అంశాల్లో ఏమంటున్నాడు, ప్రపంచం అంతా బయటే ఉంది, నా వ్యక్తిత్వం వల్ల నాకు కాదు, అదంతా కూడా బయటే అని వేసేటటువంటి తండ్రి మారుతాడా అనేది ఒక వయసు వచ్చి చదువుకున్నటువంటి అబ్బాయి నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాన్న, ఎక్కడైనా మార్పు, తాగేటటువంటి భర్తల్ని, తాగేటటువంటి తండ్రిని సహజంగా నా క్లినిక్కి తీసుకొస్తూ ఉంటాను, డాక్టర్ గారు మార్చండి, ఏదో విధంగా మార్చండి. అలా మార్చేటటువంటి దానికి నేను ఓపెన్గా చెప్తా, అమ్మ మారచ్చు, మారకపోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమని చెప్తానంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను. ఇక్కడ ఇతను మారటానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల మీ చెల్లి మీద ఒక అనర్థం జరగదు అనేటటువంటి దాని గ్యారంటీ ఏంటి? లేదా ఒక 6 నెలలు పట్టచ్చు. ఈ లోపల నువ్వు తాగుబోతాడు అవ్వనే గ్యారంటీ ఏంటి? కాబట్టి ఎప్పుడు కూడా మార్పు అనేటటువంటిది కోరుకునే ముందు మారటానికి ఎంత అవకాశం ఉంది అనేది చూడాలి. ఆ మారేటటువంటి ప్రక్రియలో మీరందరూ ఎంత రిస్క్లోకి వెళ్తున్నారు. దేవుడు కరుణించి ఇప్పటికి వచ్చి మీరందరూ ఇప్పుడు మా ఎదురుగుంటే హెల్తీగా మా ఎదురుగుంటే కనిపిస్తున్నారు. నువ్వు ఇప్పటికీ తాగుడు ముట్టలేదు, సిగరెట్ తాగలేదు అన్నావు, అదృష్టం. ఆ అమ్మాయి మీద ఏమీ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి పడలేదు, అదృష్టం. ఈవిడ బ్రతికి బట్టకట్టి ఇక్కడ కూర్చుంది, అదృష్టం. రేపొద్దున ఇదే అదృష్టం కంటిన్యూ అవుతుందని నమ్మకం లేనప్పుడు, మా పరిధి వరకు వచ్చినప్పుడు, రాయ్య మీ నాన్న ఇక్కడ కూర్చోపెట్టి 10 రోజుల లోపల నేను మార్చేసి మీకు ఇచ్చేస్తానని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేను. అది రిస్క్తో కూడినటువంటి అంశం. ఎందుకంటే తంతే గింతే కనుక ఎవ్వరూ కూడా మీకు ఒక సపోర్ట్ అనేటటువంటిది లేదు. వ్యవస్థ, సమాజం, పోలీస్ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని కాపాడాలి, మాగోటి వాళ్ళు ఇలాంటి పరిధిలో ఇలాంటి వేదికల మీద కూర్చొని కాపాడేవాళ్ళు, కానీ నా అనేటటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి ఒక పరిస్థితిలో మీరు అంత రిస్క్ తీసుకోవటం ఉందా? దీనికి ఒక గ్యారంటీ ఉందా? సో కాబట్టి ఏంటంటే ఆ విధమైనటువంటి సుబ్బారావు గారికి ఉండేటటువంటి ఆలోచన శైలి ఎప్పుడు కూడా మన మీద పడినటువంటి మచ్చ వేరే వాళ్ళ మీద తోసేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఎంతవరకు మారుతారనేది ఆలోచించుకో. సిరి అయితే కనుక చాలా సింపుల్గా చెప్పేసింది. ఇందాక నేను సునీత గారి గురించి మాట్లాడినప్పుడు ఆవిడ ఇక్కడ కొన్ని చెప్పలేనటువంటి అంశాలు చెప్పలేకపోతున్నారు. అది ఏంటి అనేటటువంటిది ఊహించుకోగలిగేటటువంటి కెపాసిటీ, అనుభవం మాకుంది. కాబట్టి ఇదేంటంటే నువ్వు కూడా చూసి నీకు కూడా అలా అనిపిస్తుంది, ఓకే అమ్మ ఈ స్థాయిలో సఫర్ అవుతుంది. కాబట్టి ఆవిడ చెప్పలేకపోతుంది. ఆవిడ ఒక బలమైన నిర్ణయంతో ఇక్కడికి వచ్చింది. ఏంటంటే కనుక నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానండి. ఆవిడ ఇక్కడ ఏమి ఆప్షన్ బి ఇవ్వలేదు. మొగుడిని మార్చండి, మారుతాడా లేదా అండి, మారేటటువంటి మొగుడిని నాకు ఇవ్వండి, నా పిల్లలకు ఒక తండ్రిని కల్పించండి, ఇలా సర్వసహజంగా ఆడవాళ్ళు ఈ వేదిక మీద ఉపయోగించుకునేటటువంటి మాట ఏమనకుండా సునీత గారు ఏమన్నారంటే, నేను డిసైడ్ అయిపోయానండి, ఈ చాప్టర్ క్లోజ్, అతను నాకు వద్దు అన్నది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కనుక అది చాలా చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట. అంటే 15 సంవత్సరాల పాటు అటువంటి వ్యక్తితోనే ప్రయాణం చేసినటువంటి నేను ఈరోజు ఇందులోంచి బయటకు వస్తున్నప్పుడు నా అంతరాత్మకు నేను ఒక ఆన్సర్ చెప్పుకోవాలి ఎందుకు వస్తున్నానని చెప్పి. ఆవిడకు కూడా లోపల ఒక కోరిక ఏంటంటే, పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా, బాబు సెటిల్ అయ్యాక విడాకులు తీసుకో సునీత అని ఆవిడ అంతరాత్మ చెప్తూ ఉంటుంది. లేదంటే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగితే కనుక ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే కనుక ఒక ఇంటిది అవుతుంది కదా. ఈ విధమైనటువంటి ఆలోచన వల్ల ఏంటంటే ఆవిడ ఈరోజు విడిపోవాలి అని అనుకున్నా కూడా దాన్ని సమర్థించేటటువంటి ఒక సైన్యం కావాలి. అమ్మ కానీ నాన్న కానీ మాలాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరు కావాలి. అలాంటి లేనప్పుడు అటువంటి ఆడది అంత సులువుగా, అంత ఆషామాషిగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల నాకు విడాకులు ఇప్పించండి అని అనట్లేదు.
అతను నాకు వద్దు, నాకు ఫెసిలిటీ ఏ ప్రాసెస్లో నేను అది నడిపించాలి, నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి, ఒక స్థైర్యాన్ని ఇవ్వండి అనేటటువంటి ఆలోచనతో ఆవిడ ఇక్కడికి వచ్చి కూర్చోవటం అనేది జరిగింది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం సునీత ముమ్మాటికి మంచి నిర్ణయం, 110% గొప్ప నిర్ణయం, గర్వించేదగ్గ నిర్ణయం. ఎందుకంటే కనుక లేట్ అయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకంటే మాకు నిజంగా భయం వేస్తుంది. ఆ అమ్మాయిని తాకాడు అనేటటువంటి టైంకి బాబు వచ్చి చూశాడు, ఇంకోసారి తాకాడు అనేటటువంటి టైంకి నువ్వు వచ్చి చూసావు. ఆ అమ్మాయికి ఆలోచన అవగాహన తెలిసినటువంటి ఆడపిల్ల, ఇంకా చిన్నపిల్ల అయితే కనుక ఇంకెంత అనర్థం జరుగుండేదో ఆ అమ్మాయి చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో వాస్తవానికి ఏంటంటే నువ్వు ఇంకా అదృష్టం అనే పరిధిలో ఉండగానే ఒక తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నావు అనేటటువంటి నా అభిప్రాయం. కాబట్టి ఈ నిర్ణయం అనేది ఎట్టి పరిస్థితిలో మార్చుకోద్దు. రేపు పొద్దున ఎవరన్నా రావచ్చు, ఏం సునీత ఒక 4 ఏళ్ళు అవుతే కనుక ఆడపిల్ల పెళ్ళి అయిపోద్ది, రేపు పొద్దున పెళ్లి చేయడానికి భర్త ఏడు తండ్రి ఏడు అనేటటువంటి ప్రశ్న వస్తే కనుక ఏమని చెప్పుకుంటావు, అలాంటి ఆడపిల్లకి ఏ సంబంధాలు వస్తాయని చెప్పి సమాజం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ పెళ్లి అనేటటువంటిది చాలా దూరమైనటువంటి అంశం. ఈరోజు ఆ అమ్మాయి శారీరక మానసిక పరమైనటువంటి పరిధి, ఆరోగ్యం, భవిష్యత్తు అనేటటువంటిది ఈరోజు నీ కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి ఆ అంశం గురించే ఆలోచిస్తూ ఇదే నిర్ణయం మీద నిలబడు. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా మేము ఇస్తాం. నేను యాజ్ ఏ సైకియాట్రిస్ట్ నేను ఏమనాలి, అమ్మ నేను భర్తకు ఒకసారి ట్రై చేస్తానమ్మా, అతని చేతి తాగుడు మానిపించి నీకు చెప్పడానికి ట్రై చేస్తాను, నేను అలా చెప్పను ఈ పరిధిలో. ఎందుకంటే ఎప్పుడైతే ఆడపిల్ల మీద చేయి పట్టిందో, ఎప్పుడైతే నీ కొడుకు చేయి పట్టుకుని మందు షాప్ వరకు మీ ఆయన తీసుకెళ్ళాడో, అక్కడితో ఇతను మార్చేటటువంటి ప్రయోగం కానీ ప్రయత్నం కానీ నా గోటు వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడినటువంటి అంశం. కాబట్టి నీ నిర్ణయం బలమైన నిర్ణయం. నీకు కావలసినటువంటి సపోర్ట్ మా టీం ద్వారా నీకు లభిస్తుంది. అది లీగల్గా అవనివ్వండి, ఏదన్నా ఇంకో విధంగా అవనివ్వండి. భవిష్యత్తు గురించి భవిష్యత్తుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.